తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పర్యాటక ప్రాంతమైన అరకులోయ అనంతగిరి వ్యూ పాయింట్ కాఫీ ప్లాంటేషన్ వద్ద పర్యాటకులు సందడి చేశారు. వీకెండ్ శని ఆదివారాల్లోనే కాకుండా సోమ బుధ శుక్రవారాల్లోనూ అధిక సంఖ్యలో పర్యాటకులు సందడి చేస్తున్నారని కాఫీ ప్లాంటేషన్ చిరు వ్యాపారులు తెలిపారు. అరకులోయ మండలంలోని ఓవైపు వణికించే చలి, మరోవైపు పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో 2 రోజులుగా తీవ్రమైన చలి వాతావరణం ఏర్పడింది. ఉదయం దట్టంగా కమ్ముకున్న పొగమంచు కారణంగా వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. టమోటా ధరలు పతనం కావడంతో కర్నూలు జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పత్తికొండలో రోడ్డుపై టమోటాలు పారబోసి నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం టమోటా రైతులు మీడియాతో మాట్లాడుతూ టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని సీఎం చంద్రబాబుని, ఎమ్మెల్యే శ్యాంబాబుని కోరారు. ఇప్పుడుండే ధరకి ఇప్పుడుండే టమాటా పండ్లకి ధర మధ్య ధర కరిపియాలని కోరుతున్నాం సార్. ఇప్పుడుండే పని టమాటాకి ఇప్పుడు పండే సార్, చాలా పండించినాం. చాలా చిన్న తమ్మడి పనులు ఇంత ఉన్నాయి సార్. తమ్మడి పనులు వేసుకున్నాం సార్, తోటలో వేసుకున్నాం సార్. తోటలో తమ్మడి పనులు వేసుకొని ఇంతమంది రైతులు మా వెనకే ఉండి మేము ఈ తమ్మడి పనులు పండించి మాకు 30 రూపాయలు బాక్స్ పోతుంది. ఏం గిట్టుబాటు అవుతుంది సార్ చెప్పండి మీరే. మొత్తం 30 రూపాయలు బాక్స్ పోతుంది సార్. కూలి 400 రూపాయలు కూలి మంచిగా పెట్టాలి సార్. మేము ఒక్క కూలి మంచిగా వచ్చేసి 400. మా టమాటా పండించి ఇంత పెద్ద సైజు టమాటా పడుతుంది సార్. ఆటో చార్జీకి 30 రూపాయలు మా గురించి వచ్చేటికి సార్. ఒక బాక్స్ 30 రూపాయలు. మేము ఇటు పోయి మాకు ఏం సార్, ఏం బాధ ఏమి. 30 రూపాయలు సార్. ఆటో పిల్లలను పిల్లంపిస్తారు 30 రూపాయలు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో మార్కెట్ టమోటా వేసుకోవడం జరుగుతున్నది. రైతులు 25 కేజీల బాక్స్ వచ్చేసి 80 పైసలు పడడం జరుగుతున్నది. ఈ టమోటా గిట్టుబాటు ధర లేక మార్కెట్ లో నుండి బయటకు రావడం జరుగుతున్నది. రైతులు వచ్చేసి రోడ్డు పడడం జరుగుతున్నది. ఈ సీఎం వచ్చేసి చంద్రబాబు నాయుడు, పత్తికొండ కేఈ శ్యాంబాబు గాని ఈ రేట్లు పెంచాలని మేము ఆందోళన చేయడం జరుగుతున్నది. గిట్టుబాటు ధర లేక కూలి మంచి వచ్చేసి 400 పెట్టడం. శ్రీకాకుళం హెచ్ఎల్ ట్రిపుల్ కళాశాలలో ప్రవీణ్ కుమార్ నాయక్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రేమ వ్యవహారం కారణంగా విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని డీఎస్పీ సిహెచ్ వివేకానంద స్పష్టం చేశారు. రూమ్లో రాత్రి 1:30 సమయంలో ప్రవీణ్ లేచి తలుపు తోసుకుని బయటకు వెళ్లినట్లు విద్యార్థులు చెప్పారన్నారు. కొద్ది క్షణాల్లోనే 3వ అంతస్తు కిటికీ నుంచి ప్రవీణ్ దూకేశాడని తెలిపారు. విద్యార్థులు కేర్ టేకర్లు కలిసి ప్రవీణ్ ని రిమ్స్ కి తీసుకెళ్లారని, కానీ బ్లీడింగ్ ఎక్కువ కావడంతో 2:30 ప్రాణాలు విడిచాడని వైద్యులు ధృవీకరించారన్నారు. ప్రవీణ్ నాయక్ అనేటువంటి ఒక స్టూడెంట్ 3rd ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఇయర్ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సుమారు రాత్రి 1:30, 2 గంటల సమయంలో 3rd ఫ్లోర్ నుంచి కిటికీలో నుంచి కింద పడిపోవడం మూలంగా చనిపోయినట్లుగా వెంటనే తెలిసింది. ఆ సమాచారంతో మా ఎస్ఐ గారు, హెచ్ఎల్ ఎస్ఐ గారు, సిఐ గారికి సుమారు 3 గంటలప్పుడు సమాచారం రావడంతో ఇమీడియట్గా రష్ అయ్యారు. ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళి రిమ్స్ హాస్పిటల్లోకి మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకెళ్ళి జాయిన్ చేయడం జరిగింది. రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిన కొంతసేపటికే ఇక్కడ సుమారు 2-2:30 గంటల సమయంలో చనిపోవడం జరిగింది. ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక విద్యార్థి ఆ రకంగా చనిపోవడం చాలా బాధాకరం. దాని మీద నైట్ షిఫ్ట్ ఫ్లోర్ ఇన్ఛార్జిగా వార్డెన్గా ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హెచ్ఎల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం కూడా జరిగింది. కేసు ప్రజెంట్ దర్యాప్తులో ఉంది. దర్యాప్తులో మనకేంటంటే అసలు ఏం జరిగింది ఏంటి అన్నది ఆల్రెడీ అంతా కూడా వెళ్ళి విచారణ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా కొంత తెలిసిన విచారణలు ఏంటంటే ఎర్రగొండపాలెం గ్రామానికి చెందినటువంటి విద్యార్థి, అతనికి మెరిట్లోనే ఈ అడ్మిషన్ రావడం జరిగింది. మరి అంత మంచి భవిష్యత్తున్న విద్యార్థి, మనకి తెలిసిన సమాచారం ఏంటంటే అక్కడే ఉన్నటువంటి ఒక లవ్ అఫైర్ మూలంగా అతను కొంచెం సెన్సిటివ్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా అనిపించారు. దాంతో ఆ అమ్మాయి కూడా మనం ఫ్రెండ్స్గా ఉన్నాం, ప్రేమ అనేది లేదు, మనకు బోడంత భవిష్యత్తు ఉంది, ఇంకా మనం చదువుకోవాలి, జీవితంలో ఎదగాలి అని అంతా కూడా చెప్పడం జరిగింది. అది అతను కొంచెం సెన్సిటివ్గా తీసుకున్నట్టున్నాడు. దాని మీద 3rd ఫ్లోర్లో అతను రూమ్ నెంబర్ 24లో ఉంటాడు. అతనితో పాటు ఇంకా 6 ఉంటారు. అందరు కలిసి ఉన్నారు. అతనేమో మధ్యలో లేచి వెళ్ళాడు. సౌండ్ వచ్చింది సడన్గా. ఇంకో ఫ్లోర్ వాళ్ళు చూసి చెప్పగానే మిగతా రూమ్మేట్స్ అంతా కూడా చూసేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు. అవతారం గారు పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దాని ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే అతను కొంత ప్రేమలో కొంత వైఫల్యం చెందడం, సెన్సిటివ్గా ఇదే అవడంతో పైనుంచి దూకడం మూలంగా తగిలిన గాయాల్లో చనిపోయినట్టుగా తెలిసింది. దాని మీద పూర్తి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. మా ఎస్పీ శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు ఇమీడియట్గా విజయవాడలో ఉన్నా సరే
అక్కడి నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఈ కేసు విషయం మీద ప్రత్యేక శ్రద్ధ కనబరిచి అన్ని యాంగిల్స్లో కూడా మేము విచారణ చేస్తున్నాం. పేరెంట్స్ కూడా తెలియపరిచారు, పేరెంట్స్ కూడా అప్పుడే వచ్చారు. వారందరి దగ్గర పూర్తి స్థాయిలో స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి దీంట్లో మండల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారిని కూడా సమక్షంలోనే కొంత ఇన్వెస్టిగేషన్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం అంతా కూడా జరుగుతుంది. ఫుల్ ప్రూఫ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఎటువంటి అనుమానాలు తావు లేకుండా టెక్నికల్గా అన్ని యాంగిల్స్లో కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళని కూడా విచారణ చేస్తాం. దాని ప్రకారం తదుపరి విచారణలో భాగంగా ఏమైనా విశేషాలు ఉంటే మీరు తప్పకుండా తెలియదు. మాజీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ను పోలీసులు 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో విచారణ అధికారిగా ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన్ను విచారించారు. కోర్టు ఆదేశాల ప్రకారం న్యాయవాది సమక్షంలో 6.5 గంటల పాటు విచారణ కొనసాగింది. ఉదయం 10 గంటలకు గుంటూరు జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విజయపాల్ను భారీ భద్రత మధ్య ఒంగోలు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. తమ అభ్యర్థులకు వీఆర్ఓలు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని ఆరోపణ. నిడమర్రు మండలంలో వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే ధర్మరాజు. కడప జిల్లా చాపాడులోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ఉదయం 10 దాటినా విధులకు హాజరు కాని సిబ్బందిపై ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.